హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? మనం ఎగ్స్తో ఎన్నో రకాల కర్రీస్ అనేది ప్రిపేర్ ఉంటాం కదండి. కానీ ఉల్లిపాయ కోడిగుడ్డు కారం భలే టేస్టీగా ఉంటుందండి. చేయటం కూడా చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనకి చపాతీ రోటీలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి, రైస్లోకనే కాదండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు కారం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగానే ఉడికించి ఉంచుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసే ముందే ఎగ్స్కి 4 వైపులా ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకున్నామంటే మనం వేసిన ఉప్పు కారం మసాలాలు చక్కగా లోపల వరకు చేరి ఎగ్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా 4 వైపులా దూరగా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలండి. ఏ కర్రీ అయినా కొంచెం మార్పుతో టేస్ట్ కూడా మారిపోతుందండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా యాడ్ చేసుకోవాలి. ఈ షాజీరా అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. సువాసనతో పాటు మంచి రుచి కూడా ఉంటుందండి. అదేవిధంగా హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక 2-3 ఎండుమిర్చి తీసుకొని కాస్త తుంచి యాడ్ చేసుకోండి. భలే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని కాస్త వేపుకోవాలండి. ఈ వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయితే మంచి రుచి వస్తుందండి. అదేవిధంగా ఒక 2-3 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో అదే ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి. సూపర్ అనకపోతే ఒట్టండి, అంత మంచి రుచి ఉంటుందండి. కర్రీ అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు మంచిగా మగ్గించుకోవాలండి. చక్కగా ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయ మగ్గితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. మరీ ఎక్కువగా మగ్గించుకోని అవసరం లేదండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఓ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకుందామండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి వేపుకుందాము. చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి ఉంచుకున్న బాగా పండిన టమోటాలు ఒక 4 వరకు తీసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మనం చిన్న చిన్న మార్పులతో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఒక కొత్త రుచితో చాలా బాగుంటాయండి. మనం పోపు పెట్టుకునేటప్పుడు మామూలుగా పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తూ ఉంటాం కదండి. కానీ ఎండుమిర్చి యాడ్ చేసి కర్రీ ప్రిపేర్ చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. చిన్ని చిన్న మార్పులతో రుచికరమైన కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం మసాలాని ఇలా వేపుకున్న తర్వాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసేసుకోవాలండి. కొన్ని కారపొడులు కారం అనేది ఎక్కువగా ఉంటుంది కదండి, చూసి యాడ్ చేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. కరెక్ట్గా ఈ స్పైసీ సరిపోతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోండి మొత్తం మిశ్రమాన్ని. మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పు మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలియబెట్టుకోవాలండి. భలే రుచిగా ఉంటుందండి కర్రీ అయితే. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి. మనం జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి కర్రీ అనేది తొందరగానే దగ్గర పడిపోతుందండి. వాటర్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకుని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు కారం చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి రోటీ చపాతీలోనే కాదండి, టిఫిన్స్లలో కూడా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకోండి. మనకి మసాలా అనేది ఎగ్స్లో కూడా చక్కగా పట్టాలి కదండి. ఇప్పుడు చివరగా కాస్త కసూరి మేతి నలిపి యాడ్ చేసుకోండి. కొద్దిగా జాజికాయ తురుము యాడ్ చేసుకోవాలండి. ఈ జాజికాయ తురుము యాడ్ చేయటం వల్ల కర్రీ రుచి అనేది మరింత పెరుగుతుందండి. కొద్దిగా అంటే కొద్దిగా సాదుకుంటే సరిపోతుందండి.
ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు కారం కర్రీకి ఖచ్చితంగా జాజికాయ పౌడర్ అనేది యాడ్ చేసి చూడండి. టేస్ట్ డబల్ టేస్ట్గా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు కారం మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి కర్రీ చూస్తుంటేనే తినబుద్దవుతుంది కదండి. వేడి వేడి రైస్లో కాస్త అలా కర్రీ వేసుకొని తిన్నామంటే మర్చిపోవాల్సిందండి. ఈ కర్రీ రోటీ చపాతీల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.